వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. ఎడారిలో ప్రవాహములు. మీరు ప్రార్థనలో అడిగిన వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగును. మార్కు 11:24. నా చిన్న కుమారుడు 10 ఏండ్ల వయసులో ఉండగా అతని అవ్వ అతనికి స్టాంపుల ఆల్బం క్రిస్మస్ బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోయింది. క్రిస్మస్ వచ్చింది కానీ ఆ బహుమానం రాలేదు. అవ్వ దగ్గర నుండి ఉత్తరం కూడా రాలేదు. అతడు ఆ సంగతి ఎత్తలేదు కూడా. క్రిస్మస్ నాడు అతని స్నేహితులు కూడి వచ్చినప్పుడు బహుమానములన్నిటిని వివరించి ఈ ఆల్బమ్ అవ్వ పంపించిందని చెప్పాడు. చాలాసార్లు దాని గురించి చెప్పుకొని సంతోషించాడు. నేను ఒకసారి పిలిచి, జార్జి, నీకు ఆల్బమ్ రాలేదు కదా, వచ్చినట్లే చెప్తున్నావేంటి అని అడిగాను. అందుకు అతడు, అమ్మా, అవ్వ మాట ఇచ్చింది కనుక అది తప్పక నాకు లభించిందని జవాబిచ్చాడు. నేను మరలా అతనిని ప్రశ్నింపలేకపోతుంది కానీ అతని దృఢ విశ్వాసంకై చాలా ఆశ్చర్యపడ్డాను. 1 నెల జరిగిపోయింది. ఆల్బమ్ సంగతి ఏమీ తెలియలేదు. కనుక నేను ఆశ్చర్యంతో అతని విశ్వాసం పరీక్షించాలని, జార్జి, ఆల్బమ్ సంగతి అమ్మమ్మ మర్చిపోయిందేమో అన్నాను. కానీ ఆమె మర్చిపోలేదని వెంటనే జవాబిచ్చాడు. కొంతసేపు ఆలోచించి, అమ్మ, ఆల్బమ్ కొరకు అమ్మమ్మకు వందనాలని ఒక ఉత్తరం రాయనా అని అడిగాడు. నీ ఇష్టం, రాస్తే రాయ్ అన్నా. ఆ సమయమున గొప్ప ఆత్మీయ సత్యం నాకే బయలుపడింది. కొద్ది నిమిషములలో అతడు అమ్మమ్మకు ఉత్తరం రాసి పోస్టులో వేసి వచ్చాడు. కొద్ది దినములలోనే అమ్మమ్మ దగ్గర నుండి వచ్చిన జవాబు. అందులో, జార్జ్ బాబు, ఆల్బమ్ పంపుతానని నీకు చేసిన వాగ్దానం నేను మరవలేదు. నీకు ఇష్టమైన రకం కొరకు చాలా వెతికాను కానీ అలాంటిది ఇక్కడ లేనందున న్యూయార్క్ రాసి ఒకటి తెప్పించాను. అది కూడా సరిగా లేనందున మరి ఒక దాని కొరకు రాశాను. అది ఇంతవరకు రాలేదు గనుక నీ కొరకు మనీ పంపుతున్నాను. ఈ సొమ్ముతో నీకిష్టమైన ఆల్బమ్ను నీ పట్టణంలోనే కొనుక్కో. ప్రేమ ముద్దులతో అమ్మమ్మ అని రాసింది. ఆ బిడ్డ ఆ ఉత్తరం చదువుగానే మహానందంతో నిండిపోయి, అమ్మా, నేను ఇదివరకే చెప్పలేదా అన్నాడు. అతడు నమ్ముచుండగా అందుకొరకై అమ్మమ్మ పనిచేయుచుండింది. కొద్ది కాలంలోనే విశ్వాసం నిజస్వరూపం దాల్చాను. వాగ్దానం చేయబడినది కంటికి కనబడిను. దేవుని వాగ్దానం మరింత స్థిరం కదా. వాటి మీద ఆధారపడనప్పుడు మనకు అన్ని అనుమానాలే. కంటితో చూసే వరకు నమ్మలేం. అందుచేతనే తోమా వంటి సందేహపరులతో చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు సెలవిస్తున్నాడు.